హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'శారీ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఆరాధ్య అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే ఒకరోజు గాయాలతో ఉన్న ఆరాధ్య శారీలో దిగిన తన ఫొటోస్‌ని చూసి కోపంతో తన బీరువాలో ఉన్న శారీస్ అన్నీ బయటికి తీసుకొని వచ్చి వాటిపై పెట్రోల్ పోసి తగలబెడుతుంది. అదంతా తన ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటారు. మరోపక్క కిట్టు అనే వ్యక్తి తన శరీరం అంతా శారీస్ చుట్టుకొని ఆరాధ్య పేరునే కలవరిస్తూ ఏడుస్తూ నవ్వుతూ సైకోలా బిహేవ్ చేయడం చూపిస్తారు. అసలు ఈ ఆరాధ్య అండ్ కిట్టు ఎవరో అసలు ఏం జరిగిందో తెలియడానికి స్టోరీ 6 నెలల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్లో సోషల్ మీడియాలో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వారితో పరిచయాలు పెంచుకుని వారి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఏమీ తెలియకుండా వారిని నమ్మటం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు భయంకరమైన సంఘటనలు మనం ఎన్నో చూసాం. అలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా జరిగిన స్టోరీయే ఈ మూవీ అని వినపడుతుంది. సీన్ కట్ చేస్తే కిట్టు అనే వ్యక్తిని చూపిస్తారు. కిట్టు ఒక ఫోటోగ్రాఫర్. తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అలా ఒకరోజు కిట్టు పార్కుకి వెళ్ళి అక్కడ నేచర్ని ఫొటోస్ తీస్తూ ఉండగా అదే టైంకే ఆరాధ్య తన ఫ్రెండ్స్తో పాటు ఆ పార్క్కి వచ్చి అక్కడే ఉన్న ఒక స్కెచ్ ఆర్టిస్ట్తో తన బొమ్మ గీయించుకుంటూ ఉంటుంది. ఇంకా అలా ఆరాధ్యాని శారీలో చూసిన కిట్టుకి ఆరాధ్య శారీలో చాలా అందంగా కనిపించి తన అందానికి ఫిదా అయ్యి శారీస్లో తనని ఫోటో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యి అదే విషయం తనని కలిసి మాట్లాడాలని దూరం నుండే తనని కొన్ని ఫొటోస్ కూడా తీసి తన దగ్గరికి వెళ్ళగా అప్పుడే ఆరాధ్య ట్యాక్సీ ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయినా కానీ కిట్టు బైక్పై ఆ ట్యాక్సీని ఫాలో అవుతూ వెళ్ళాలని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే తన బైక్ స్టార్ట్ అవ్వదు. దాంతో ఆరాధ్యాని మిస్ అయినందుకు కిట్టుకి చాలా కోపం వచ్చి అలా తన రూమ్కి వచ్చి తన కెమెరాలో తీసిన ఆరాధ్య ఫొటోస్ అన్ని తన కంప్యూటర్లో సేవ్ చేసి తన ఫొటోస్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టు ఒక కాఫీ షాప్ దగ్గర కూర్చొని ఆరాధ్య మళ్ళీ తనకి ఎప్పుడు కనిపిస్తుందో అని తన గురించి ఆలోచిస్తూ ఉండగా అదే టైంకి ఆరాధ్య తన ఫ్రెండ్ స్కూటీపై వెళ్ళడం చూసి ఆ స్కూటీనే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా ఆరాధ్య ఇంటి దాకా ఫాలో అయిన కిట్టుకి తన పేరు ఆరాధ్య అని తెలుస్తుంది. తనని తర్వాత ఎలాగైనా కలిసి మాట్లాడాలని అప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క అలా ఇంట్లోకి వెళ్ళిన ఆరాధ్య కోపంతో తన అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఎక్కడా అని అడగ్గా దానికి తన అమ్మ పెరట్లో ఉన్నాడు అని చెప్పడంతో ఆరాధ్య తన అన్న రవి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వు సందీప్ని ఎందుకు కొట్టావు? నువ్వు వాడిని కొట్టడం వల్ల వాడు చేసిన వల్గర్ కామెంట్ కాలేజీ మొత్తం వైరల్ అయ్యింది. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. సందీప్ తెలుసు కాబట్టి వాడిని కొట్టావు. ఇంకా చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కదా, వారిని ఏం చేస్తావు? ఆన్లైన్లో అమ్మాయిలకి ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి, నీకు ఎన్నిసార్లు చెప్పాను అవి పట్టించుకోకు అని సీరియస్ అవ్వగా దానికి రవి నీకు కూడా నేను ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ముందు ఆ రీల్స్ చేయడం స్టాప్ చెయ్యని, అవసరమా నీకు ఆ రీల్స్? ఒక అన్నయ్యగా నీకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసినా వల్గర్గా మాట్లాడినా వారిని నేను కొడతాను అంటాడు. దానికి ఆరాధ్య ఎవరో కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని నాకు నచ్చిన దాన్ని వదిలేయలేను అంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న సొసైటీలోని చాలామంది అమ్మాయిలాగే ఆరాధ్య కూడా సోషల్ మీడియా అడిక్ట్. తనకి ఇన్స్టానే ప్రపంచం. అందులో ప్రతిరోజు రీల్స్ పెడుతూ తను ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా లైక్స్ కోసం వ్యూస్ కోసం స్టోరీస్ పెడుతూ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆరాధ్య ఇంట్లో తన ఫాదర్ మాత్రమే ఆరాధ్యకి సపోర్ట్ చేయగా తన అమ్మ అండ్ అన్నయ్య బయట ప్రపంచం బాగోలేదు అని, అమ్మాయిలకి సేఫ్టీ లేదు అని, అందుకే తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆరాధ్య వారి మాటలు అస్సలు పట్టించుకోదు. సీన్ కట్ చేస్తే ఇదిలా ఉంటే మరో పక్క కిట్టు ఆరాధ్యాన్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడే ధైర్యం లేక అంత అందమైన అమ్మాయి పక్కాగా ఇన్స్టాలో ఉంటుంది అని ఆరాధ్య పేరుతో ఇన్స్టాలోని అకౌంట్స్ అన్ని చెక్ చేసి చాలా కష్టపడి చివరికి ఆరాధ్య ఐడి కనిపెట్టి తను అప్లోడ్ చేసిన శారీస్లోని ఫొటోస్ అండ్ రీల్స్ అన్నీ చూస్తాడు. అలాగే తన ఐడిని ఫాలో అయ్యి ఆరాధ్య అప్లోడ్ చేసిన అన్ని ఫొటోస్ అండ్ రీల్స్ అన్నింటికీ కూడా లైక్స్ కొడతాడు. అలా తన అన్ని ఫొటోస్కి కిట్టు లైక్స్ కొట్టిన నోటిఫికేషన్ చూసిన ఆరాధ్య కూడా లైక్స్ వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కాసేపటికి కిట్టు ఆరాధ్య ఇన్స్టాకి మీ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నాకు ఒక ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని అందంగా ఫోటో షూట్ చేయాలి అనుకుంటున్నా అని మెసేజ్ చేయగా ఆ మెసేజెస్ చూసిన ఆరాధ్య ఎలాంటి రిప్లై కూడా ఇవ్వదు. ఇంకా తర్వాత ఆరాధ్య తన ఫ్రెండ్స్ని కలిసి కిట్టు అనే అతను ఇన్స్టాలో నిన్నట్టుండి నన్ను ఫాలో అవుతూ మెసేజెస్ చేశాడు అని అంతా చెప్తుంది. నా ప్రతి ఫోటోకి రీల్కి లైక్ అండ్ కామెంట్ చేస్తున్నాడు అంటే తను జెన్యూన్ అనిపిస్తుంది అని చెప్పి కిట్టుకి ఆలోచించుకొని చెప్తా అని మెసేజ్ చేయగా అది చూసిన కిట్టు వెయిటింగ్ అని రిప్లై
ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక అప్పుడే ఆరాధ్య తన ఫ్రెండ్స్‌తో సెల్ఫీ దిగి గోయింగ్ టు సిటీ మాల్ అని తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టడంతో అది చూసిన కిట్టు కూడా సిటీ మాల్‌కి వెళ్ళి తననే ఫాలో అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఆరాధ్య నుండి ఇంకా ఎలాంటి రిప్లై రాకపోవడంతో నెక్స్ట్ డే కిట్టు ధైర్యం చేసి ఆరాధ్యతో మాట్లాడాలని నేరుగా ఆరాధ్య ఇంట్లోకి వెళ్తాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కిట్టుకి ఆరాధ్య తన ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళిందని తెలుస్తుంది. ఇంక అప్పుడే ఆరాధ్య అమ్మ కిట్టుని చూసి ఎవరు నువ్వు అని అడగ్గా కిట్టుకి ఏం చెప్పాలో అర్థం కాక షాక్ అవుతాడు. అప్పుడే ఆరాధ్య ఫాదర్ తనని చూసి నువ్వు ఇంటర్నెట్ రూటర్ రిపేర్ చేయడానికి కదా వచ్చావు, రూటర్ మా అమ్మాయి రూమ్లో ఉంది వెళ్ళి చెక్ చెయ్యి అనడంతో కిట్టు ఆరాధ్య రూమ్లోకి వెళ్ళి అక్కడ తన ఫొటోస్ ఇంకా డ్రెస్సెస్ చూసి వాటిని తాకుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా కాసేపటికి ఆ రూమ్లోకి రవి పెట్టడాగైన టైగర్ రావడంతో డాగ్ని చూసిన కిట్టు భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా తన రూమ్లోకి వెళ్ళిన కిట్టు ఆరాధ్య తనకి ఇంకా రిప్లై ఇవ్వకపోవడంతో కొంచెం సైకోలా బిహేవ్ చేస్తూ ఆరాధ్యకి ఇంకా ఆలోచిస్తున్నావా, ప్లీజ్ మనం ఒకసారి కలిసి మాట్లాడదాం, ఒకసారి నాకు కాల్ చెయ్యి అని తన నెంబర్ మెసేజ్ పంపి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఆరాధ్య రేపు ఉదయం 10 గంటలకి జావా కెఫేలో కలుద్దామని రిప్లై ఇవ్వడంతో అది చూసిన కిట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు అలా కిట్టు అండ్ ఆరాధ్య కెఫేలో కలిసి మాట్లాడుకుంటారు. కిట్టు ఆరాధ్యాన్ని ఇంప్రెస్ చేసేలా మాట్లాడుతూ చీరలో తన అందాల్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆరాధ్య కిట్టుని ఎంతోమంది మోడల్స్ ఉండగా ఫోటోషూట్ కోసం నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడగ్గా దానికి కిట్టు ఇప్పటిదాకా నేను మనుషులతో ఫోటోషూట్ చేయలేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమన్స్ ఆర్ ఫేక్, అందుకే ఇప్పటి వరకు నేను ఎవరితో పని చేయలేదు, నాతో కలిసి పనిచేయడం మీకు ఓకే కదా అని అడగ్గా దానికి ఆరాధ్య ఆలోచించుకొని చెప్తా అంటుంది. ఇంకా అప్పుడే ఆరాధ్యకి తన అన్నయ్య ఫోన్ చేయడంతో ఆరాధ్య అదే విషయం కిట్టుకి చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి కిట్టు ఆరాధ్యకి మెసేజ్ చేయగా ఈరోజు సరిగ్గా మాట్లాడలేకపోయా, రేపు అదే కెఫేలో కలుద్దామని ఆరాధ్య మెసేజ్ చేయడంతో అది చూసిన కిట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు మళ్ళీ ఇద్దరు అదే కెఫేలో కలిసి మాట్లాడుకుంటారు. ఆరాధ్యాన్ని శారీలో చూసిన కిట్టు మీరు శారీలో చాలా అందంగా ఉన్నారు, ఎందుకని ఎప్పుడు శారీసే కట్టుకుంటారని అడగ్గా దానికి ఆరాధ్య నాకు శారీస్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. అలాగే ఫోటోషూట్ థీమ్ ఏంటి, ఎలా ఫోటోషూట్ చేయాలి అనుకుంటున్నావు అని డీటెయిల్స్ అడిగి ఫోటోషూట్కి ఓకే చెప్పడంతో కిట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఆరాధ్య అక్కడికి వచ్చినప్పటి నుండి అదే కెఫేలో ఉన్న ఒక వ్యక్తి ఆరాధ్య వైపే చూస్తూ తన గురించి అసభ్యకరంగా తన ఫ్రెండ్స్కి చెప్పడం కిట్టు చూసి చాలా కోపం వచ్చి తను వాష్రూమ్లోకి వెళ్ళడం చూసి ఆరాధ్యని బయట వెయిట్ చేయమని చెప్పి తను కూడా వాష్రూమ్లోకి వెళ్ళి ఆ వ్యక్తి ఫేస్ పై వేడి వేడి కాఫీ పోసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు నుండి కిట్టు ఆరాధ్యని ఫోటో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా అంతా సాఫీగా జరుగుతున్న టైంలో ఒకరోజు కిట్టు ఆరాధ్యని ఫోటోషూట్ కోసం ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఫోటో షూట్ చేస్తూ తన డ్రెస్ సరిచేస్తూ తనను టచ్ చేయడం అటుగా వచ్చిన ఆరాధ్య అన్నయ్య రవి చూసి కోపంతో అక్కడికి వచ్చి కిట్టుపై సీరియస్ అయ్యి తనని కొట్టబోగా ఆరాధ్య రవితో తను ఒక ఫోటోగ్రాఫర్ అని ఫోటోషూట్ చూస్తున్నాడు అని ఎంత చెప్పినా సరే రవి కిట్టుపై సీరియస్ అవడంతో ఆరాధ్య తన అన్నయ్య రవిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఫోటోషూట్ మధ్యలో ఆగిపోవడంతో రూమ్కు వచ్చిన కిట్టు ఆరాధ్య ఫొటోస్నే చూస్తూ ఇదంతా మీ అన్నయ్య వల్లనే అని సైకోలా బిహేవ్ చేస్తూ ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతాడు. కాసేపటికి కూల్ అయ్యి ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, ఆరాధ్య నాది అనుకుంటున్నాను కాబట్టే ఇలా రియాక్ట్ అవుతున్నాను కావచ్చు అనుకుని అక్కడే ఉన్న ఆరాధ్య ఫోటో చూస్తూ ఇక మీదట నువ్వు నా దానివి ఆరాధ్య, ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్తాను అంటాడు. ఇక మరుసటి రోజు కిట్టు వెళ్ళి ఆరాధ్యని కలుస్తాడు. ఆరాధ్య కొంచెం షాక్ అయ్యి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం నీకెలా తెలిసిందని అడగ్గా దానికి కిట్టు నువ్వే కదా ఇన్స్టా స్టోరీ పెట్టావని, అయినా నిన్న మీ అన్నయ్య వల్ల అంత నాశనం అయ్యింది, లేదంటే ఇంకా కొన్ని ఫొటోస్ తీసేవాడిని, అయినా అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, మీ అన్నయ్య ఒక ఫూల్ అంటాడు. అది విన్న ఆరాధ్య తను మా అన్నయ్య, తనకి కొంచెం షార్ట్ టెంపర్, తను చెప్పేది కూడా నా మంచి గురించే కదా, అయినా మా అన్నయ్యని నువ్వు ఫూల్ అనడం నాకు నచ్చలేదు, అయినా ఫోటోషూట్ కోసమే కదా మనం కలిసాం, అది అయిపోయింది కదా, నువ్వు ఇంక నన్ను కలవకు అంటుంది. అది విన్న కిట్టు తప్పు మీ అన్నదే కదా, మరి నువ్వు కూడా తనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, మీరిద్దరూ ఫూల్స్లా బిహేవ్ చేస్తున్నారు అనగా అది విన్న ఆరాధ్యకి కోపం వచ్చి నువ్వు నాకు వారం రోజులుగా మాత్రమే తెలుసు, మా అన్నయ్య చిన్నప్పటి నుండి తెలుసు, ఇక మీదట నువ్వు నన్ను కలవకు అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న కిట్టు కూడా ఫీల్ అయ్యి రూమ్కి వెళ్ళి ఆరాధ్య ఫొటోస్ని కోపంగా చూస్తూ ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆరాధ్యని ఎలాగైనా చూడాలని కిట్టు తన గెటప్ కొంచెం చేంజ్ చేసుకుని ఆరాధ్య ఇంటి దగ్గరికి వచ్చి తనకి కనబడకుండా దూరం నుండి తనని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అయితే అది కాస్త రవి ఫ్రెండ్ చూసి రవికి చెప్పడంతో ఇద్దరు కిట్టు దగ్గరికి వెళ్ళి తనని కొడుతూ నా చెల్లి వెంట పడుతున్నావు అని బాగా కొడతారు. కిట్టు తనతో నీ వల్లే మీ చెల్లెలు నాతో మాట్లాడడం లేదు అని చెప్పగా అది విన్న రవికి మరింత కోపం వచ్చి అయితే తనని నువ్వు లవ్ చేస్తున్నావు అని మళ్ళీ కొడతారు. అయితే అది కాస్త ఆరాధ్య చూసి అక్కడికి వచ్చి తన అన్నయ్యని ఆపి
కిట్టుని ఆటో ఎక్కించి అక్కడ నుండి పంపి తన అన్నయ్యకి సర్ది చెప్తుంది. మరోపక్క అలా రూమ్కి వచ్చిన కిట్టు ఆరాధ్య కూడా తనని ఇష్టపడుతుంది, ప్రేమ ఉంది కాబట్టే తన అన్నయ్య తనని కొట్టడం చూసి ఆపి తనకి సపోర్ట్ చేసి అక్కడ నుండి పంపింది అని తనకి తానే ఊహించుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే తనకి ఆరాధ్యకి అడ్డుగా రవి ఉన్నాడని, తను మన ఇద్దరిని కలవనివ్వడు, హ్యాపీగా ఉండనివ్వడు అని, అందుకే వాడిని ఏదో ఒకటి చేస్తాను అని ఆరాధ్య ఫోటోతో మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు కిట్టు ఆరాధ్యాని కలిసి నువ్వంటే నాకు ప్రాణం ఆరాధ్య, అలాగే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ మన ఇద్దరిని విడదీయాలని మీ అన్నయ్య చూస్తున్నాడు, అందుకే నేను ఒక డిసిజన్ తీసుకున్నాను, మన ఇద్దరిని విడదీయాలని చూసే మీ అన్నయ్యని చంపేయాలి అని, వాడు చస్తే మన ఇద్దరం హ్యాపీగా కలిసి ఉండవచ్చు అని చెప్పగా అది విన్న ఆరాధ్య షాక్ అయ్యే నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నన్ను వదిలేయని ఎంత చెప్పినా సరే కిట్టు తన మాట వినకుండా మీ అన్నయ్యని త్వరలోనే చంపేస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కిట్టు సైకో బిహేవియర్ చూసిన ఆరాధ్య మైండ్ బ్లాక్ అయ్యి తను నిజంగానే తన అన్నయ్యని చంపేస్తాడేమో అని ఫుల్గా భయపడిపోయి ఇంటికి వచ్చి జరిగిందంతా తన అన్నయ్యకి చెప్పగా అది విన్న రవి వాడు నన్ను చంపుతాడా, వాడికి రోజు రోజుకి పిచ్చి ఎక్కువ అవుతుంది, వాడి గురించి నువ్వు ఇంకా మర్చిపో, వాడికి బుద్ధి నేను చెప్తాను అని మరుసటి రోజు కిట్టుని ఫాలో అయ్యి తన రూమ్కి వెళ్ళి ఆ రూమ్ నిండా ఉన్న ఆరాధ్య ఫొటోస్ని చూసి కోపంతో కిట్టుని దారుణంగా కొట్టి ఇంకోసారి ఆరాధ్యాన్ని కలిసిన ఆరాధ్య పేరు నీ నోటి నుండి వచ్చినా సరే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇంకా అదే రోజు రాత్రి ఆరాధ్య తన రూమ్లో ఉండగా అప్పుడే కిట్టు ఆరాధ్యకి నువ్వు మీ అన్నయ్య మాటలు విని నన్ను దూరం చేసుకుంటున్నావని నాకు అర్థమయ్యింది, ఇంకోసారి నువ్వు మీ అన్నయ్య మాటలు వింటే నేను మీ అన్నయ్యతో పాటు మీ అమ్మా నాన్నలను కూడా చంపేస్తా అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసిన ఆరాధ్య మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఇంకప్పుడే కిట్టు తన ఇంటి ముందు నిలబడి తన వైపే చూస్తున్నట్లు కనిపించడంతో ఆరాధ్య మరింత భయపడిపోయి కిట్టు రోజు రోజుకి సైకోలా మారిపోతున్నాడని జరిగిందంతా తన పేరెంట్స్కి కూడా చెప్పగా అది విన్న ఆరాధ్య ఫాదర్ వాడేదో పిచ్చోడిలా ఆరాధ్య వెంట పడుతూ ఉంటే నువ్వు ఇలా ప్రతిసారి వాడిని కొడుతూ ఉంటే పోలీసులు నిన్ను జైల్లో పెడతారు అని రవికి నచ్చజెప్పి నా ఫ్రెండ్కి ఎస్ఐ తెలుసు, విషయం వారికి చెప్తే పోలీసులే వాడికి బుద్ధి చెప్తారు, ఇది ఇంకా ఇక్కడితో మీరు మర్చిపోండి అని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు ఆరాధ్య ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ కిట్టుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి బాగా కొట్టి ఇంకోసారి ఆరాధ్య అంటూ తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకొని వార్నింగ్ ఇవ్వగా దానికి కిట్టు వారితో సార్ ఆరాధ్యని నేను ప్రేమిస్తున్నాను, ఆరాధ్య కూడా నన్ను ప్రేమిస్తుంది, కానీ ఆరాధ్య అన్నయ్య తనకి బ్రెయిన్ వాష్ చేసి నన్ను కలవనీయకుండా చేస్తున్నాడు, లేదంటే ఆరాధ్య నన్ను కలవడానికి వచ్చేది అని చెప్పగా అది విన్న పోలీసులు రే పిచ్చోడా, ఆ అమ్మాయి ఫాదర్ నిన్ను అరెస్ట్ చేయమని మాత్రమే కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఆ అమ్మాయి నాకు పర్సనల్గా ఫోన్ చేసి మరి నువ్వు ప్రేమ పేరుతో తనని హెరాస్మెంట్ చేస్తున్నావని, తన బ్రదర్ అండ్ పేరెంట్స్ని చంపుతాను అని బెదిరిస్తున్నావు అని, అందుకే నీ బొక్కలు విరగొట్టి ఇంకోసారి తన జోలికి రాకుండా వార్నింగ్ ఇవ్వమని చెప్పింది అనగా అది విన్న కిట్టు ఆరాధ్య అలా ఎప్పటికీ చెప్పి ఉండదు సార్, తన ఇంట్లో వాళ్ళే బలవంతంగా తనతో అలా చెప్పించి ఉంటారు, లేదా ఇలాంటి పరిస్థితులు వస్తే తనని ఎక్కడ వదిలేస్తానేమో అని నా ప్రేమని టెస్ట్ చేయడానికి అలా చెప్పి ఉంటుంది అనగా ఎస్ఐ తనతో నువ్వు ప్రేమ పిచ్చిలో మునిగిపోయావురా, ఇంకోసారి వారి ఫ్యామిలీ జోలికి కానీ తన జోలికి కానీ వెళ్తే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుండి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో ఇంకా అదే రోజు రాత్రి బాగా ఆలోచించిన కిట్టు తను ఇప్పుడే ఒకసారి ఆరాధ్యాన్ని చూడాలని ఆరాధ్య ఇంటి దగ్గరికి చేరుకుని ఇంట్లోకి వెళ్ళాలి అని చూడగా ఆ ఇంట్లో ఉన్న కుక్క కిట్టుని చూసి అరుస్తుంది. దాంతో కిట్టు విషం కలిపిన చికెన్ ముక్క దాని ముందు పడేయగా అది తిన్న కుక్క కాసేపటికే చనిపోతుంది. ఇంకా అలా కిట్టు తనని ఇంట్లో వారు ఎవరూ చూడకుండా ఆరాధ్య రూమ్లోకి వెళ్ళి బెడ్ పై నిద్రపోతున్న ఆరాధ్యని చూస్తూ ఉండిపోతాడు. అలా కాసేపటికే ఆరాధ్య అమ్మ దగ్గడంతో ఆ సౌండ్స్ విన్న కిట్టు ఆరాధ్య బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న ఆరాధ్య శారీస్ కొన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అలా ఆరాధ్య శారీస్ తెచ్చుకున్న కిట్టు ఆ శారీస్ని తన శరీరానికి చుట్టుకొని ఆరాధ్యనే తనని హగ్ చేసుకున్నట్లు ఒక సైకోలా ఫీల్ అవుతూ అక్కడే ఉన్న ఆరాధ్య ఫోటోనే చూస్తూ మీ అన్నయ్య అండ్ పేరెంట్స్ మనల్ని విడదీయాలని ఫిక్స్ అయ్యారు, అందుకే నా గురించి నీకు లేనిపోనివి చెప్పి నాపై ఉన్న నీ ప్రేమని చెడగొడుతున్నారు, వారికంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్థం కావటం లేదంటే ఓకే, కానీ నీకు కూడా నా ప్రేమ అర్థం కావటం లేదా, అందుకే నీ ఫ్యామిలీ మాటలు విని నాకు దూరం అవుతున్నావా, అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమయ్యేలా చెప్తా, అప్పుడు నువ్వే నన్ను అర్థం చేసుకుని నాకు దగ్గర అవుతావు, అప్పుడు ఇద్దరం హ్యాపీగా కలిసి ఉండవచ్చు అని సైకోలా నవ్వుతాడు.
సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి బయటికి వెళ్ళిన ఆరాధ్య ఆటోలో ఇంటికి చేరుకొని ఇంట్లోకి వెళ్ళబోగా అప్పటికే అక్కడ బయట వెయిట్ చేస్తున్న కిట్టు ఎవ్వరూ చూడకుండా ఆరాధ్యకి మత్తుమందు వాసన చూపించి తను శ్రోకొల్పోగానే ఆరాధ్యని అక్కడ నుండి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఒక చైర్కి కట్టేసి తనతో మీ ఇంట్లో వారు చెప్పారు అని మన ప్రేమని మర్చిపోయి నన్ను కలవడం మాట్లాడడం మానేస్తావా అని ఆరాధ్య రెండు చెంపలు చెల్లుమనేలా కొడతాడు. ఇంకా అది విన్న ఆరాధ్య కిట్టుని చూసి ఫుల్గా భయపడిపోతూ ప్లీజ్ కిట్టు నన్ను వదిలే ఇంటికి వెళ్ళిపోతాను. నేనెప్పుడు నిన్ను లవ్ చేయలేదు. అంతా నువ్వే ఊహించుకుంటున్నావు. నేను నిన్ను ఫ్రెండ్‌గా మాత్రమే చూశాను. ప్లీజ్ నువ్విలా పిచ్చోడిలా బిహేవ్ చేయకు. అర్థం చేసుకో. నన్ను వదిలేయని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే కిట్టు తన మాటలు పట్టించుకోకుండా నువ్వు మీ అన్నయ్యకి భయపడి ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుంది. మీ అన్నయ్య అండ్ పేరెంట్స్ నీకు బ్రెయిన్ వాష్ చేసి నీకు నా మీద ఉన్న ప్రేమని పోగొడుతున్నారు. అందుకే నువ్వింక వారితో పాటే కలిసి ఉంటే నిన్ను నాకు పూర్తిగా దూరం చేయగలరు. అందుకే నువ్వు బాధపడతావని తెలిసినా సరే ఇలా నేను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇక్కడే కొన్ని రోజులు మనం కలిసి ఉంటే నీకు నా ప్రేమ అర్థమయ్యే నీకు మళ్ళీ నా మీద ప్రేమ మొదలవుతుంది. పెళ్ళయ్యాక ఎలాగూ ఇద్దరం కలిసే కదా ఉండాలి. అదేదో ఇప్పుడే కలిసి ఉందాం అంటాడు. ఇంకా ఆరాధ్య మాత్రం కిట్టుని చూసి ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు కిట్టు ఆరాధ్య కోసం ఫుడ్ తీసుకుని వచ్చి తినిపించబోగా ఆరాధ్య కిట్టు మీద కోపంతో తన ఫేస్ మీద ఉమ్మేస్తుంది. కానీ కిట్టు మాత్రం నువ్వు కోపంలో ఇంకా అందంగా కనిపిస్తున్నావని నవ్వుతాడు. అయితే అదే టైంకే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ పాడుబడ్డ బంగ్లా నుండి సౌండ్స్ వినిపించడంతో లోపలికి రాగా కిట్టు తనను చూసి పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా ఆ వ్యక్తి ఆరాధ్యని చూసి తన దగ్గరికి రాగా ఆరాధ్య తనతో నన్ను ఒకడు కిడ్నాప్ చేశాడు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని అడగ్గా ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే తనకి తెలుగు రాదు కాబట్టి. విషయం అర్థమైన ఆరాధ్య తన దగ్గర ఉన్న ఫోన్ ఇప్పించుకొని కాల్ చేయాలని చూడగా అక్కడ సిగ్నల్ లేకపోవడంతో కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో మనం ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలని అలా ఇద్దరు అక్కడ నుండి పారిపోవాలని చూడగా అప్పుడే కిట్టు ఆ వ్యక్తిపై అటాక్ చేసి దారుణంగా కొడుతూ ఉంటాడు. అది చూసిన ఆరాధ్య ఆ వ్యక్తిని కాపాడాలని పక్కనే ఉన్న రాయి ఎత్తి కిట్టుపై పడేయగా అప్పుడే కిట్టు పక్కకి తప్పుకోవడంతో ఆ రాయి కాస్త ఆ వ్యక్తిపై పడే తనకి గాయమవుతుంది. అది చూసిన కిట్టు నాకు తెలుసు ఆరాధ్య, నాపై నీకు ప్రేమ ఉంది అని, అందుకే నన్ను కాపాడడానికి వాడిపై రాయి పడేశావని, అదే రాయితో ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి మనల్ని విడదీయాలని చూస్తే ఎవడూ బ్రతికి ఉండొద్దు అని చెప్పి నవ్వుతాడు. అది చూసిన ఆరాధ్య ఫుల్గా భయపడిపోయి షాక్లో ఉండిపోతుంది. అలా కాసేపటికి అదంతా చూస్తున్న ఆరాధ్యకి కిట్టు ఇంకా తన మాటలు వినే పరిస్థితిలో లేడు అని అర్థమవుతుంది. అప్పుడే కిట్టు తనతో ఆరాధ్య నా ప్రేమని ఎప్పుడూ నీకు చెప్పలేదు కదా, ఐ లవ్ యూ ఆరాధ్య అనగా అది విన్న ఆరాధ్య కూడా కిట్టుని తను కూడా లవ్ చేస్తున్నట్లు తనని నమ్మించి అక్కడి నుండి ఎలాగైనా బయటపడాలని ఫిక్స్ అయ్యి కిట్టు ఇన్ని రోజులు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు ఇప్పుడే అర్థమయ్యింది, ఐ లవ్ యూ కిట్టు అని చెప్పి కిట్టుని కిస్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం మన ప్రేమని అందరికీ తెలిసేలా చేయాలి, అందుకే మనం ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయి అందరికీ మన ప్రేమ తెలిసేలా చేద్దాం అనగా దానికి కిట్టు ఏడుస్తూ ఇంత జరిగాక కూడా నీ ఫ్యామిలీ మన ఇద్దరిని కలిసి ఉండనిస్తారు అని నాకు నమ్మకం లేదు, మనం ఇక్కడే ఉందాం అంటాడు. అది విన్న ఆరాధ్య నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది, నువ్వు నా మీద ప్రేమతో నన్ను ఇక్కడికి తీసుకుని రాలేదు, మా అన్నయ్య మీద కోపంతో తన మీద రివెంజ్ తీర్చుకోవాలి అని నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు, నీకు నా మీద ప్రేమ లేదు అంటుంది. దానికి కిట్టు నాకు నీ మీద ప్రేమ ఉంది ఆరాధ్య, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ ఒక ముఖ్యమైన పని ఉంది, అది అయిపోయాక వెళ్ళిపోదాం అంటాడు. అది విన్న ఆరాధ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కిట్టు నీట్గా రెడీ అయ్యి కేక్ తీసుకుని ఆరాధ్య దగ్గరికి వచ్చి ఈ రోజు నా బర్త్డే ఆరాధ్య, మొదట సెలబ్రేషన్స్ చేసుకుందాం, తర్వాత కేక్ కట్ చేద్దాం, తర్వాత నీ కోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి ఆరాధ్యని హగ్ చేసుకుని తను ఇబ్బంది పడుతున్నా సరే తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కేక్ కట్ చేయించి ఇప్పుడు మన ప్రేమ కన్ఫర్మ్ అయింది, హీరో కన్ఫర్మ్ అయ్యాడు, మన విలన్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు అనగా దానికి ఆరాధ్య మనం ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. దానికి కిట్టు లాస్ట్ పార్ట్ ఉంది కదా, నీకు సర్ప్రైజ్ చూపించాలి కదా అని అక్కడే గాయాలతో కట్టిపడేసిన ఆరాధ్య అన్నయ్య రవిని చూపిస్తాడు. రవిని ఆ పరిస్థితులు చూసిన ఆరాధ్య చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. కిట్టు తనతో నువ్వు వేడిస్తే వీడిని ఇక్కడే చంపేస్తా, అసలు మన ప్రేమలో వీడే అసలు విలన్, వీడే లేడంటే మనం హ్యాపీగా ఉండేవాళ్ళం, మన ప్రేమని విడదీయాలని చూసిన వీడిని నేను టార్చర్ చేయాలి, అది నువ్వు కూడా చూడాలి అని రవిని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదంతా చూస్తున్న ఆరాధ్య చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కిట్టు ఆరాధ్యతో నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అని తను ఆ రోజు తన ఇంటి నుండి తీసుకొచ్చిన ఆరాధ్య శారీని తనకి చూపించి నిన్ను మొదట చూసింది ఇదే శారీలో కదా, బహుశా నిన్ను ఆ రోజు ఈ శారీలో కాకుండా వేరే డ్రెస్సులో చూసి ఉంటే ఇంతలా ప్రేమించేవాడిని కాదేమో, నువ్వు శారీలో అంత ఇష్టం నాకు, వెళ్ళు ఈ శారీ కట్టుకుని రా అని పంపి తను శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటే తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే రవి చాలా కష్టపడి తన కట్లు విడిపించుకొని కిట్టుపై అటాక్ చేస్తూ
ఆరాధ్యని అక్కడ నుండి పారిపోమ్మని చెప్పడంతో ఆరాధ్య ఆ ప్లేస్ నుండి పారిపోవాలని చూస్తుంది. ఇంకా కిట్టు తనతో "నువ్వింక మారవురా, మమ్మల్ని మళ్ళీ విడదీయాలని చూస్తున్నావు, ఇంక నువ్వు బ్రతికి ఉండకూడదు" అని రవిని దారుణంగా కొట్టి చంపేసి ఆరాధ్య అని పిలుస్తూ వెళ్తాడు. మరోపక్క ఆరాధ్య ఎంత ట్రై చేసినా ఆ ప్లేస్ నుండి బయటికి వెళ్ళడానికి దారి లేక మళ్ళీ అదే ప్లేస్‌కి వచ్చి అక్కడ చనిపోయిన తన అన్నయ్య డెడ్ బాడీని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అప్పుడే కిట్టు అక్కడికి వచ్చి తనతో "వీడు నన్నే చంపాలని చూశాడు ఆరాధ్య. నేను చనిపోతే నువ్వు ఎలా ఉండగలవు? అందుకే నేనే వీడిని చంపేశా. ఇంక మన ప్రేమ కథలో విలన్ లేడు" అంటాడు. అయితే తన అన్నయ్య డెడ్ బాడీని చూస్తున్న ఆరాధ్యకి చాలా కోపం వస్తుంది. తనకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి వల్లే ఇలాంటి వాడు తన జీవితంలోకి వచ్చాడు. ఇలాంటి వాడు మరొక అమ్మాయి జీవితంలోకి వెళ్ళకూడదు అని అక్కడే ఉన్న వెపన్‌తో కిట్టుపై అటాక్ చేసి గాయపరుస్తుంది. దాంతో షాక్ అయిన కిట్టు కూడా నేను చనిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవని తను కూడా ఆరాధ్యపై అటాక్ చేసి గాయపరుస్తాడు. ఇంకా అలా చివరికి ఆరాధ్య చాలా కష్టపడి కిట్టుని వెపన్‌తో పొడిచి చంపి స్పృహ కోల్పోతుంది. సీన్ కట్ చేస్తే ఆరాధ్యకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూడగా హాస్పిటల్ బెడ్ మీద గాయాలతో ఉంటుంది. ఆరాధ్యకి స్పృహ రావడంతో తన పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఆరాధ్య జరిగింది గుర్తు చేసుకుని తన అమ్మతో అన్నయ్య ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి తన అమ్మ మీ అన్నయ్య చనిపోయాడు అని చెప్పడంతో అది విన్న ఆరాధ్య చాలా ఎమోషనల్ అవుతుంది. అలాగే కిట్టు తనతో నిన్ను శారీలో కాకుండా వేరే డ్రెస్‌లో చూసి ఉంటే నేను ఇంతలా ప్రేమించేవాడిని కాదేమో అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని దీనంతటికీ కారణం తన శారీస్ అని అలా ఇంటికి వచ్చి కోపంతో బీరువాలో ఉన్న తన శారీస్ అన్ని తీసి బయటికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టి ఏడుస్తుంది. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్‌లో చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది సాడ్‌గా ఎండ్ అవుతుంది.